ఏంటిది? మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు. దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్, మా అక్కే. ఈ నోరు తెరిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క చిప్ప, కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి. పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకు? నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టుపండువే. మా పేడకలు పేడరాజు కదా. ఓరి నీ అబ్బా, ఆ? నా పేరు పేడరాజు కాదురా, ఆ? పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా? 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మలి గెత్తుకుంటూ గేదెలను పరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. ఏ, 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 ఏ. దగ్గర రాకో. ఏంట్రా నీ గొడవ? చిచి. ఆ. ఇయ్య. అయితే. ఆ, అడవా. ఏంట్రా నీ? రేయ్, వేసేయమ్మా. ఈ గేదె. నువ్వయ్యవా అమ్మా. సన్నే దొరికింది. లే, లే, నరుకుతాడు బా. ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్య అలాగా చెప్పిన మాట తొక్కి పెట్టి నార తీస్తా. మంచి పని అయినది. వేసేయమ్మా. నిన్న నమ్ముక బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బలిసినోడు. రానే బక్కోండి. కొద్దిగా వేసేయమ్మా. అదే రేపు బక్కడా వేసి బుద్ధిముండా. నీ అబ్బా, నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? ఆయన అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డడుగు మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీ నిద్ర పడతాను రా. పంపకపోయి కడుపు పడుకోవా. వెల్కమ్ టు గోవా ఆల్ మై కస్టమర్స్. ఐఎమ్ వాస్కో డి గామా, గోవా ఫేమస్ పెర్రల్స్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్. ఏయ్ పెర్రల్స్, డైమండ్స్, పెర్రల్స్, డైమండ్స్. ఈడెవడో ఎర్రి పప్పలాగా ఉన్నాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. హలో, దిస్ డైమండ్ 14th century diamond. క్వీన్ రుద్రమదేవి, యు నో. Who is she? రుద్రమదేవి అంటే తెలీదా? కొన్ని షకీలా, యు నో. Yes, she's very famous. అమ్మ తెల్లోడా, మన షకీలాకి ఫారెన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. What? యు నో, కింగ్ దుర్యోధన ప్రెజెంటెడ్ దిస్ డైమండ్ టు షకీలా బర్త్డే గిఫ్ట్. How much? ఎంతో కొంత ఎవరా ఎరినా కొడక. Huh? What you saying? 200. 200? 400? I'll take it for 400. 200 అని 2 సార్లు అంటే 400 ఇచ్చాడేంటి? వీళ్ళకి రంగు ఎక్కువ, బుర్ర తక్కువ. నువ్వే గ్రేట్ రా వాస్కోడి గామ. పెర్రల్సై, డైమండ్సై, పెర్రల్సై, డైమండ్సై, పెర్రల్సై. హలో, పెర్రల్స్ అండ్ డైమండ్స్. దిస్ డైమండ్ 13th century diamond. You know Queen Jhansi Lakshmibai? We don't want. భద్రబాబు, ఈ క్రాక్ అంత మనకేంటి? అరే ఒక డైమండ్ రా, ఒక డైమండ్ తీసుకున్నారా? ఈ లూజ్ గారితో మనకేంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఎక్కర్ లూజ్ కానీ నేను లూజ్ కాదు. నువ్వు తెలుగుదా? Yeah. మరి గోవన్ గెటప్ ఏంటి? నాదొక డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్. అలాగ డైమండ్ లాగా వచ్చి పూసలు మిగిల్చి వెళ్ళిపోయింది. హలో, నేను చచ్చిపోయేలోగా అది రాకపోద్దా అని ఎదురు చూస్తూ ఇదిగో ఇలా ఇసుకలో రాళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాను. 25 years ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. మందు మగు అంటున్నాడు. మనకి బాగా పనికొస్తాడు రా. ఏమండి, వంట అయిందా? నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపల్ని ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇటువంటి పెళ్ళం నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెన్లు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా?
మీరు షాప్ నుంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఇష్షో, ఇష్షో! ఊష్, 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 ఊష్! ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయే, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు, లోపల. హ? పప్పు మాడి వచ్చింది. ఏమండి, ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనక మేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు కారపూస పెట్టారు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో పాది డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విష ప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? ఆ? అయ్యో, అదేమిటండి అలా పడిపోయారు? ఇక చచ్చినా ఈ వీధిలోకి రాను. నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి, ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. మీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి. అది తప్పేనా? నేను వంట చేసి తగలంటాం కంటే నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగంటం మహాబాధగా ఉంది. వీళ్ళు నా ఫ్రెండ్. హలో. హలో. ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. ఓ ఎస్, మీ హాబీస్ ఏంటి? ఈటింగ్, స్లీపింగ్ అండ్ మూవీస్. డిస్కోటెక్కి వెళ్తుంటారా? అప్పుడప్పుడు వెళ్తుంటాను. డ్రైవింగ్ తెలుసా? 2 సార్లు యాక్సిడెంట్ కూడా చేశాను. మీకు హార్స్ రైడింగ్ వచ్చా? పోనీ వంట చేయటం? చేయించడం కూడా వచ్చు. స్టేట్స్ లో మీరు జాబ్ చేస్తున్నారు కదా? అవును, కంప్యూటర్ ఇంజనీర్. లిక్కర్ అలవాటుందా? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఎడిక్ట్ అవ్వలేదు. సినిమాలు చూస్తారా? రేర్ గా. అయితే మీకు సూర్యకాంత్ తెలుసా? సూర్యకాంత ఎవరతను? సూపర్ స్టార్. ఓ సినిమా యాక్టర్ సూర్యకాంత. తెలుసు తెలుసు. చెంచు లక్ష్మి కంచువీరుడు ఎన్ని సెంటర్స్ లో సెంచరీలు కొట్టిందో చెప్పగలరా? నా చెల్లికి పెళ్లి సినిమాలో సూర్యకాంత్ సిస్టర్ గా యాక్ట్ చేసింది ఎవరు? లేచిపోదావురా. ఎక్కడికి? లేచిపోదారా సినిమాలో విలన్ ఎవరో తెలుసా? డెఫినెట్ గా నేను కాదు. ఇంటర్వ్యూ అయిపోయిందా? ఫినిష్ ఆంటీ, నేను ఫెయిల్ అయ్యాను. వస్తానంటీ. ఏమైందే? నా టేస్ట్ అతని టేస్ట్ కలవలేదు మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవన్నీ నీకే. భలే భలే, ఎన్ని బొమ్మలు. థ్యాంక్ యూ జోకర్. జోకర్ జోకర్ కుక్రోకో వెంటనే రా. ఏంటి జోకర్, ఆ డేవిడ్ అంకుల్ ఏంటి అలా కోతులకి ఎంచుతున్నాడు? అదా, వాడికి ఈ మధ్య పిచ్చి కుక్క కరిసింది. అప్పటి నుంచి ఇది వరస. ఎదవ ముఖం వేసుకుని ఎదవా. ఏమిటో కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి? కుష్ఠరోగం వచ్చిన ముష్టోళ్లాగా అరుపులేంటి, ఆ గంతులేంటి? యాపిల్కి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని చెత్త కొట్టేస్తుంది. యాపిల్ తెలియకూడదు. గొట్టండి. మనిషి అనేక మంచి చెడ్డ ఉండాలి. అప్పు తీసుకున్నప్పుడు ఉన్న శ్రద్ధ అంటుతో లేకపోతే మీరు అసలు మనిషి కాదండి. కమింగ్. జోకర్, జోకర్, డేవిడ్ అంకుల్ మా జోకర్ నీతో మాట్లాడుతున్నాను వచ్చాడుగా, ఏడి? నాకేం తెలుసు? ఆ ఎదవడు తిరిగిపోతూ తాగుపోతూ ఎక్కడున్నాడో ఏమో. నువ్వే దిగిపోతావు. మా జోకర్ ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? అయ్యో, యాపిల్ యాపిల్ ఏంటిది? ప్రపంచంలో నేను ఎవరిని తిట్టా, నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావేంటి? తిట్టు చచ్చే చావు వచ్చింది. ఇలా రా చెప్తాను. మర్యాదగా చెప్పు. చెప్తాను. ఇప్పుడు నీలాంటి హ్యాపీ యాపిల్ పాపలకి హ్యాపీ బర్త్డేలు వస్తున్నాయి కదా. వస్తే మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా. అవును. ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలైనా అప్పు తీసుకోవాలా? తీసుకుంటే ఉంది, తీసుకున్న అప్పు తిరిగి తీర్చేయాలి. తీర్చకపోతే ఊరుకుంటావేంటి? అడుగు ఆ జోకర్ గాడిలా ఇంటి పని పెంట పని చేసి అప్పు తీర్చమంటా. మా జోకర్తో పని చేయిస్తావా? అమ్మ మళ్ళీ కొట్టింది.